హాయ్ అండి. మనం ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ లోపల చాలా అంటే చాలా క్లీన్గా ఉంటాయి కదా. హోటల్స్లో ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు ఆ టేబుల్స్ కానివ్వండి, ఒకవేళ మనం డైరెక్ట్గా కిచెన్ చూసామంటే ఆ కిచెన్ అయితే ఎంత నీట్గా ఉంటుందంటే ఎక్కడ కూడా మెస్సీగా అనేది ఉంచుకోరు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనూ. ఎందుకనేది మనకు తెలియదు, వాళ్ళు ఏవో క్లీనర్స్ యూజ్ చేస్తారు అనుకుంటాం. కానీ మేము రీసెంట్గా ఒక హోటల్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఒక వర్కర్ని మేము అడిగిన తర్వాత ఆయన మాకు క్లోజ్నెస్తో ఒక టాప్ సీక్రెట్ అనేది చెప్పారండి. సో ఈ లిక్విడ్ నిజంగా నాకు తెలిసిన తర్వాత ఇంటికి వచ్చాక నేను ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది అనమాట. అన్నీ మన దగ్గర ఉన్న వస్తువులే, అందుకే అంత గుడ్ స్మెల్ వస్తూ ఉంటుందా అనిపించింది. ఇది నేను ట్రై చేయగానే మా ఇల్లు మొత్తం కూడా మంచి ఫ్రేగ్రెన్స్ అనమాట. ఎక్కడి నుంచో మంచి ఫ్రేగ్రెన్స్ తెచ్చుకున్నట్టు చాలా కాస్ట్లీ ఫ్రేగ్రెన్స్ స్మెల్ అయితే వచ్చేసింది ఇల్లంతా. సో ఇది మీరు గ్లాసెస్కి, వుడెన్కి, అలాగే మీరు కిచెన్ కౌంటర్ టాప్కి, గ్యాస్ స్టవ్కి, దేనికైనా సరే నీట్గా మచ్చలను పోగొట్టుకోవడానికి ఈ క్లీనర్ బాగా యూజ్ అవుతుంది. అంతేకాదండి, బెడ్షీట్స్ మీద, వైట్ బెడ్షీట్స్ మీద మనకి ఇలా మరకలు పడిపోతూ ఉంటాయి కదా. సో ఈ మరకల్ని కూడా ఈజీగా వదిలించుకోవచ్చు. అంతేకాకుండా మనం గ్యాస్ స్టవ్ అవనివ్వండి, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఎలాంటి యుటిలిటీ ఏరియాస్ అయినా, అలాగే మనం మాప్ పెట్టుకునేటప్పుడు టైల్స్ మీద చాలా మరకలు అనేవి పడిపోతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఇది యూజ్ అయిపోద్ది. అంటే ఒకే దెబ్బకి ఇవన్నీ క్లీన్ అనమాట. ఈరోజు ఆ క్లీనర్ని ఈ వీడియోలో చూస్తున్న ఈ క్లీనర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా 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 నచ్చేస్తుంది అనమాట మీకు ఈ వీడియో. సో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉన్న లిక్విడ్ ఇది, ఓకేనా. సో అంతేకాకుండా మంచిగా ఇల్లంతా కూడా ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో ఎందుకంటే ఏం కావాలి మనకి, మనం ఈ క్లీనర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనం ఇక్కడ ఒక బౌల్ తీసి పెట్టుకోండి. ఈ బౌల్లోని ఒక మూత వరకు మనం సర్ఫ్ లిక్విడ్ తీసుకుంటాము. సో ఈ సర్ఫ్ లిక్విడ్ బదులు మీరు సర్ఫ్ పౌడర్ అని యూజ్ చేయొచ్చండి. ఇక్కడ నేనైతే లిక్విడ్ యూజ్ చేస్తున్నాను. నేను యూజ్ చేసే లిక్విడ్ అయితే ఏరియల్ అనమాట. మీరు ఏదైనా కానీ సర్ఫ్ లిక్విడ్ తీసుకొని ఈజీ అయిపోద్ది అనమాట ప్రాసెస్. మళ్ళీ కరిగించాల్సిన పని ఉండదు పౌడర్తో పోలిస్తే. ఇలా నేను ఒక కప్పుతో చక్కగా సర్ఫ్ లిక్విడ్ తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు నేను వాటర్ తీసుకుంటున్నాను. మీకు ఇది ఏమాత్రం పాడవదనమాట. అంటే మీరు 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, 2 మూతల వరకు వాటర్ వేసిన తర్వాత ఇందులోని 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే అతి మొండి భయంకరమైన మరకలు కూడా వదిలిపోతున్నాయండి. అసలు ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కేవలం 4 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇంకేం అవసరం లేదు ఇందులోకి. థర్డ్ ఇంగ్రీడియంట్ అయితే డెటాల్ అండి. డెటాల్ ఈ ఏరియల్ సర్ఫ్, సాల్ట్ మిక్స్ చేసినప్పుడే మనకి జాస్మిన్ స్మెల్ ఎలా వస్తుంది, అలాంటి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అనమాట. అంటే జాస్మిన్ని, రోజెస్ని మిక్సీ చేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో అంత మంచి స్మెల్, గుడ్ స్మెల్ అనమాట. ఇప్పుడు ఇందులో నేను ఒక మూత వరకు వెనిగర్ వేసాను. క్వాంటిటీ అంటూ స్పెసిఫిక్గా చెప్పాల్సిన పని లేదు, మీరు యాడ్ చేసుకొని చూడండి, మీకు అర్థమైపోద్ది. ఫ్రేగ్రెన్స్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటారనమాట. ఒక అందమైన సువాసన అండి. ఇల్లు మొత్తం కూడా మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేస్తుంది. బెడ్షీట్ల మీద కానీ, లేకపోతే కర్టెన్స్ మీద, ఒక్కొక్కసారి వైట్ బెడ్షీట్ల మీద మనకు తెలియకుండానే కాటుక అవ్వచ్చు, నెయిల్ పాలిష్ అవ్వచ్చు, ఇతర ఏమైనా కానీ మరకలు పడ్డాయి అంటే కనుక వదలవు కదా. మెయిన్ థింగ్ మీరు ఈ లిక్విడ్ తయారు చేసి పెట్టుకుంటే ఎలాంటి మొండి మరకలైనా సరే, జిడ్డు మరకలు కూడా వదిలిపోతాయి అనమాట. సో ఈ లిక్విడ్ ఒకటి ఉంటే చాలు, ఇంట్లో ప్రతి మూల మనం క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా స్ప్రే బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకోవడమే. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో నోట్ చేస్తాను చూడండి. 4 ఇంగ్రీడియంట్స్తో చూడండి కౌంటర్ టాప్ ఎంత నీట్గా మిలమిల మెరిసిపోయింది. మొత్తం కిచెన్ ఏంటి, బెడ్రూమ్ ఏంటి, హాల్ ఏంటి, డైనింగ్ ఏరియా ఏంటి, మొత్తం కూడా క్లీన్ చేసేసాం అనుకోండి. ఇలాగా ఎంత నీట్గా క్లీన్ అయిపోతుంది అంటేనండి, అసలు గ్లాస్ అయితే మరీ సూపర్ అనమాట. నేను మా డ్రెస్సింగ్ టేబుల్కి తుడిచి చూపిస్తున్నాను చూడండి, ఎంత క్లీన్గా తల మెరిసిపోతున్నాయి అనమాట. ఇల్లు మొత్తం మంచి సువాసన. ఒకే దెబ్బకి ఇంత అందమైన ఫ్రేగ్రెన్స్తో కలిగి ఉన్న ఈ లిక్విడ్ని నేనైతే అసలు ఈ స్మెల్ ఎప్పుడు కూడా చూడలేదనమాట. అసలు ఇందులో సర్ఫ్ స్మెల్ తెలియదు అనమాట. అసలు సర్ఫ్ వాడామా అని కూడా మనకు తెలియదండి, అంత మంచి గుడ్ స్మెల్. డైనింగ్ టేబుల్ చూస్తున్నారు కదా, సో డైనింగ్ టేబుల్ కూడా చూడండి ఎంత నీట్గా తల మెరిసిపోతున్నాయి అనమాట. గ్లాస్ అయితే ఇంక సూపర్ క్లారిటీగా తెలుస్తుంది. ఇంకా అలాగే మనం ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ స్టవ్. ఇది ఎక్కువ ఎంత తుడిచినా కానీ జిడ్డు అయిపోతూ ఉంటుంది. సో ఈ లిక్విడ్ ఉంటే చాలన్నమాట, మంచి సువాసన వస్తూ ఉంటుంది అండ్ మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎలాంటి జిడ్డు కూడా మనకైతే ఉండదండి.
సో మీరు ఇది ఎన్ని రకాలుగానే యూజ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్, నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ఈ లిక్విడ్ అనేది మీకు యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనం ఫ్రిడ్జ్ డోర్స్ మీద కూడా చాలా మరకలు పడిపోతుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే టీవీల మీద చేయేస్తూ ఉంటారు. అలాగే చెక్కలు, మనం ఇంట్లో ఉన్న కబోర్డ్స్ ఉంటాయి కదండి, కబోర్డ్స్ ఉన్న ఆ ప్లేస్ మొత్తం కూడా నాశనం అయిపోతాయి. పిల్లలు చాక్లెట్స్ తిని అవన్నీ కూడా మరకలన్నీ చేసేస్తూ ఉంటారనమాట. సో అలా చేసేయడం ఉండడం వల్ల అదంటే మెస్సీగా అయిపోతుంది. సో గ్లాస్ ఐటమ్స్ అయినా లేకపోతే వుడెన్ అయినా ఏదైనా సరే, ఎనీథింగ్, ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు. సో మీరు ఈ లిక్విడ్ దగ్గర పెట్టుకున్నారనుకోండి ఈజీగా క్లీన్ చేసేయచ్చు. సో తయారు చేసుకుని చూడండి. ఇల్లు మొత్తం మంచి సువాసన వస్తుంది. క్లీన్ అండ్ క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా ఉంటుందన్నమాట ఇల్లు మొత్తం. అలాగే మన దగ్గర ఇలా వైట్ బ్లాంకెట్స్ కానీ, వైట్ శారీస్ కానీ, దుప్పటాస్ కానీ ఏవైనా ఉన్నప్పుడు ఇలా మచ్చలు పడిపోయినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కదండి. సో వాటిని వదిలించలేక చాలా తిప్పలు పడుతూ ఉంటాం. ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుందండి. నిజంగా నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. స్ప్రే చేశాను, జస్ట్ ఆ క్లాత్తో నేను క్లీన్ చేస్తున్నాను అంతేనండి. నా ఒక్క క్షణంలో క్లీనర్తో మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. అంతేకాకుండా గుడ్ స్మెల్ కూడా వస్తుంది దుప్పట మొత్తం కూడా. సో బ్లాంకెట్స్, వైట్ బ్లాంకెట్స్, ముఖ్యంగా శారీస్ ఎక్కువ కలర్ అనేది షేడ్ అయిపోతూ ఉంటాయి. అలాగే ఎప్పుడైనా మకిలి పడిపోయినా బాధపడిపోతూ ఉంటాము. మీరు చక్కగా దీంతో వాష్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా మీరు వాష్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. లేదు అనుకుంటే ఇలా మకిలి మొత్తం పోయేలా ఇలా తుడిచేసేయండి. ఈ విధంగా నీట్గా క్లీన్ అయిపోద్ది అనమాట. సో చక్కగా మీరు ఇంకా ఎలాంటి బాధ అనేది పడనవసరం లేదండి. చక్కగా ఇంకా మీరు క్లీన్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ స్ప్రే ఒకటి రెడీగా పెట్టేసుకోండి లిక్విడ్. ఇంకా మీ ఇంట్లో ఎక్కడ ఏ మూల ఎంత చిరాకు అయిపోయినా కానీ ఇంకా బాధపడాల్సిన పనే ఉండదండి. ఇది కిచెన్లోని, బెడ్రూమ్లోను, డైనింగ్ హాల్లోను, ప్రతి ప్లేస్లో మనకి ఇది క్లీన్ అవుతుంది. సో మీరు వుడెన్ క్లీనర్ యూజ్ చేయొచ్చు, చెప్పాను కదా, గ్లాస్కి కూడా యూజ్ చేయొచ్చు. సో అంతేకాకుండా ఇదే లిక్విడ్తో ఒక్కొక్కసారి స్టీల్ గిన్నెలు అనేవి తుప్పు పట్టేస్తూ ఉంటాయి కదా, వాటితో కూడా మనం క్లీన్గా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి ఎలా క్లీన్ అయ్యాయో. ఫస్ట్ మీరు తయారు చేసుకొని చూడండి. ఈ రెమెడీ మీకు బాగా యూజ్ అవుతుంది.